భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముందుండి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్ జనరల్ సెక్రటరీ శ్రీ శశిధర్ గారు మరియు అలాగే నాలగొండ వర్క్షాప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని బ్రాంచీల అధికారులు, అధిపతులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గంభీరంగా జరగడానికి మీరెంత శ్రమపడి ఉన్నారో మీకే తెలుసు. అలాగే దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్ డిఎంఆర్కేఎస్ ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు పోటీ చేయాలనుకొని మనము ప్రతిపాదించుకున్నప్పుడు ఒక్కొక్క డివిజన్ నుంచి కేవలం 2-3 మాత్రమే బయలుదేరి ఎన్నికలలో వెళ్ళి కనీసం మనం ఒక డివిజన్ నుంచి 3 ప్రయత్నం చేసినా 400-700 ఒక డివిజన్కి 1300 ఓట్లు సంపాదిస్తున్నామంటే ఒక్కరిద్దరు పనిచేస్తున్న అన్ని ఓట్లు వచ్చినాయి. ఈరోజు ఈ వర్క్షాప్ నుంచి తరఫున ఇక్కడ ఇంత మీటింగ్, ఇంత జనాదరణ ఉన్నటువంటి ఈ వర్క్షాప్లో మనం ఇంతమంది సమావేశమైనప్పుడు వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఊహించుకుంటే ఇంతగా అందరూ మన మిత్రులు చెప్పినట్టుగా విజయం మనదే, అది మన పక్కనే ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. అలాగే మన యొక్క ఈ దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్ బిఆర్ఎంఎస్, బిఎంఎస్లు ఒక సనాతన ధర్మంకు సంబంధించినటువంటి మహా వ్యక్తులచే ఆశీర్వదించినటువంటిది ఈ కాషాయ జెండా. ఈ కాషాయ జెండాను మనం మెడలో వేసుకుని తిరుగుతున్నామంటే మనకి వెనుక ఎంత అండ ఉంటుందో, భవిష్యత్తులో ఎంత బలం ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. మనకు ఎంతమంది ఏ విధంగా భయపెట్టినా భయపడకుండా ముందడుగు వేసి ఈరోజు రైల్వేలో మనం మన జెండాను ఎగరవేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నం ఎల్లవేళలా మన కాషాయ జెండా పైకే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. అలాగే తదుపరి కార్యక్రమాలను మనం అందరం కలిసి ఈ మాదిరిగా వర్క్షాప్లో ఎలా జరిగిందో అలా అన్ని డివిజన్లో జరిగే విధంగా అందరము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ సభకి ఈ అవకాశం ఇచ్చినటువంటి వర్క్షాప్ డివిజన్ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.